వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్లో మనం ద లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ 1, ద మెయిన్ కాన్సెప్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, నౌ సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. If lambda is the characteristic root of a square matrix A, if and only if there exists a non-zero vector x such that Ax equals to lambda x. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ రూట్ కి ఇంకొక పేరు ఐగన్ రూట్, ఐగన్ వాల్యూ, అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్ కి ఐగన్ వెక్టార్. ఇది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను. ఎగ్జామ్లో ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టార్ అని మాట్లాడినా, లేదా క్యారెక్టరిస్టిక్ రూట్, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అని మాట్లాడినా మీరు ఇదే థియరంని రాయాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ కి ఇంకొక పేరు ఏంటంటే లేటెంట్ వాల్యూస్ అండ్ వెక్టార్స్. లేటెంట్ వాల్యూస్ అండ్ లేటెంట్ వెక్టార్స్. జనరలీ ఐగన్ వాల్యూస్, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనే మాట్లాడారు తప్ప ఇప్పటి వరకు లేటెంట్ వాల్యూస్ అండ్ లేటెంట్ రూట్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ లో మాత్రమే డిస్కస్ చేశారు. సో అది కూడా మీకు తెలుస్తుందని నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, నౌ సీ ద ఫస్ట్ థియరం అండ్ ఫస్ట్ ప్రాపర్టీ. Let us take a matrix, a square matrix A. Let it will be capital A. Let lambda is the characteristic root or eigen value. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి, గుర్తుండాలని చెప్పి రెండు క్యారెక్టరిస్టిక్ ఐగన్ రెండు యూస్ చేశాను. ఓకే, ఫర్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ A, let lambda be the eigen value. ఎప్పుడైతే lambda eigen value అయిందో, ఆల్రెడీ మనం ఇందా లాస్ట్ బోర్డ్ మీద ప్రాపర్టీస్ రాసుకున్నాం. Determinant of A minus lambda I equal to 0, nothing but the characteristic equation. We wrote the characteristic equation. ఎప్పుడైతే determinant 0 అవుతుందో, ఆ మ్యాట్రిక్స్ ఏదైతే A minus lambda I మ్యాట్రిక్స్ ఉందో అది సింగులర్ అయిపోతుంది. isn't it? మ్యాట్రిక్స్ సింగులర్ అయితే ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? హోమోజీనియస్ ఈక్వేషన్ అయి ఉండి it must possess a non-zero solution. There exists a non-zero vector such that ఎలా ఉంటుంది? A minus lambda I into x equal to 0 ఫామ్ లో మీకు ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే Ax equals to lambda x. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. చూడండి, lambda is the eigen root of the square matrix A. అయితే Ax equals to lambda x అని ప్రూవ్ చేయి. At the same time Ax equal to lambda x అయితే అందులో ఈ లాంబ్డాని ఐగన్ వాల్యూ ఐగన్ వాల్యూ అంటారు, అండ్ ఎక్స్ ని ఐగన్ వెక్టార్, కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అని మాట్లాడతామని చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేసాం. కాన్వర్స్ పార్ట్ లో ఏం తీసుకోవాలి? Ax ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ ని అస్యూమ్ చేసుకోవాలి. చూడండి, అదే చేసాం. సపోజ్ కాన్వర్స్లీ, సపోజ్ దాట్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో వెక్టార్ ఎక్స్. ఒక నాన్ జీరో వెక్టార్ ఎక్స్ ని తీసుకున్నారు. ఎలా ఉంది అది? Ax ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ ఫామ్ లో ఉంది. అవునా? Ax ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ అయితే ఆటోమేటికలీ దిస్ కెన్ బి రిటన్ యాస్ A మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్ లో ఉంది? హోమోజీనియస్ ఈక్వేషన్. అవునమ్మా? హోమోజీనియస్ ఈక్వేషన్ ఉన్నప్పుడు A మైనస్ లాంబ్డా ఏమవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దాని డెఫినేషన్ ప్రకారం డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు 0. ఇది వాట్ ఈస్ దిస్ రిప్రజెంట్స్? దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దేనికి? లాంబ్డాకి. సో లాంబ్డా ఈస్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ A. Is it clear? The second important property is the eigen values of a diagonal matrix are its diagonal elements. Okay, now first the eigen values of a diagonal matrix. అవునా? అంటే I need to take a diagonal matrix. Let it will be A. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? డయాగోనల్ ఆఫ్ A11, A22, so on ANN. ఓకే, నౌ టేక్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ టు ఫైండ్ అవుట్ ద ఐగన్ వాల్యూస్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాశారు. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి డిటర్మినెంట్ ఎలా వస్తుంది?
అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ అవర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. నౌ ద డిటర్మినెంట్ విల్ బి ఆఫ్టర్ సింప్లిఫికేషన్ a11 minus lambda into a22 minus lambda, so on ann minus lambda equals to 0, which implies this equals to lambda equal to a11, a22, so on ann. What are these a11, a22, so on an? These are nothing but the diagonal elements of the matrix A. Diagonal elements of the matrix A. So lambda equal to a11, a22, so on an represents the eigenvalues of a diagonal matrix are its diagonal elements. Is it clear? దీన్ని మీకు ఎగ్జామ్లో ఎలా చదువుతారంటే చూడండి, ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. నేను ఈ పార్ట్ని క్లియర్ చేసి దీన్ని ఒక బిట్ చెప్తున్నారు చూడండి. దే విల్ గివ్ యూ ఎ మ్యాట్రిక్స్ ఏ. ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ డాష్. మీకు బిట్లో ఇలా అడుగుతారు 1 2 3 1 1/2 1/3 1 4 9 none. దిస్ ఇస్ ద బిట్. ఓకే, ఇలా అడిగితే మీరు ఏం చేస్తారు? ఐగన్ వాల్యూస్ కట్టమన్నారు అంటే మేడం దీనికి నేను ఏ మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 డిటర్మినెంట్ కట్టి వచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకుని చేస్తానంటే మీకు ఇచ్చే టైమే 20 minutes ఆన్లైన్ బిట్స్కి. మరి ఆ ఒక్క బిట్కి టైం అంతా వెళ్ళిపోదు. అలాంటప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎలా ఉంది? ఎస్, ఇట్స్ ఎ డయాగనల్ మ్యాట్రిక్స్. ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎ డయాగనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఇట్స్ డయాగనల్ ఎలిమెంట్స్. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇచ్చిన మ్యాట్రిక్స్ కి డయాగనల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1 2 3. సో ఆటోమేటికలీ దీస్ 1 2 3 ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఇప్పుడు చూడండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో 1 2 3 ఎక్కడ ఉన్నాయి? ఎస్, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ ద నెక్స్ట్ ప్రాపర్టీ. సి, ఇఫ్ x is an eigenvector of a square matrix A, then x cannot correspond to more than one eigenvalue of A. ఏం చెప్పమంటున్నాడు? x is an eigenvector corresponding to the eigenvalue lambda. అంటే ax equal to lambda x అని తెలుసు. ఆ lambda యునిక్గా ఉంటుంది. ఓకే, x doesn't correspond more than one eigenvalue. ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది అనుకున్నాను అనుకోండి, ఒకటి కాదు 2 ఉన్నాయి అనుకోండి, ఆ 2 సమానం అని చూపిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. సో ఇచ్చిన దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అంటే కాంట్రరీ వే కాదు అన్నట్టు తీసుకుంటున్నాం. ఇఫ్ సపోజ్ ఎక్స్ కరస్పాండ్స్ టు ఐగన్ వాల్యూస్, ఒరిజినల్గా మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ కెనాట్ కరస్పాండ్ మోర్ దాన్ 1 వాల్యూ అని చూపించాలి, మోర్ దాన్ 1 ఐగన్ వాల్యూ అని చూపించాలి. నేనేం తీసుకుంటున్నాను? ఇట్ కరస్పాండ్స్ టు ఐగన్ వాల్యూస్. క్యాపిటల్ ఎక్స్ λ1 λ2 2 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తున్నాను. అలా ఉన్నట్లయితే ఐగన్ వెక్టార్ ఈ డెఫినిషన్ ప్రకారం ఏఎక్స్ ఈక్వల్ టు λ1x, ఏఎక్స్ ఈక్వల్ టు λ2x అవుతాయి, అవునా? సో లెట్ ఇట్ విల్ బి 1 and 2. ఈ 1 and 2 అబ్జర్వ్ చేస్తే λ1x ఈక్వల్ టు λ2x, అవునా? దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇటువైపు తీసుకురండి, సబ్ట్రాక్ట్ చేస్తే λ1 మైనస్ λ2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. మనం ఏం తీసుకున్నాం? హియర్ ఎక్స్ మస్ట్ బి నాన్ జీరో. మన డెఫినేషన్లోనే నాన్ జీరో వెక్టార్ అని తీసుకున్నాం కాబట్టి ఎక్స్ షుడెంట్ బి ఈక్వల్ టు 0. సో ఆటోమేటిక్గా ఇంకేం మిగిలింది? λ1 మైనస్ λ2 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే λ1 ఈక్వల్ టు λ2 ఏముందండి? దట్ మీన్స్ ఇది ఇలా తీసుకోకూడదు. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ కెనాట్ కరస్పాండ్ టు మోర్ దాన్ 1 ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. ఇస్ ఇట్ క్లియర్? గుడ్. నౌ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది ఎగ్జామ్ ఫైనల్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లోను అట్ ద సేమ్ టైం బిట్స్లో కూడా అడుగుతారు. చూడండి, ఇఫ్ లాంబ్డా ఈస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, యాజ్ యూజువల్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ? వేర్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. Where A is a non-singular matrix. Show that A by lambda is the eigenvalue of adjoint A.
ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏ. మనం ఏం చెప్తున్నాము చూడండి, ఈ ప్లేస్ని ఒకసారి చూడండి. ఏఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ అంటే ఈ లాంబ్డాని ఎక్స్కి రిలేషన్ మాట్లాడుతున్నాం. ఈ ఎక్స్ ఈజ్ ద ఐగన్ వెక్టార్ టు ది వాల్యూ లాంబ్డా. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, ఈ అడ్జాయింట్ ఏకి ఇది ఐగన్ వాల్యూ అని చూపించమంటున్నారు అంతే. సో నీకు ఈ ఫార్మాట్లో వస్తే సరిపోతుంది, అవునా? ఏ ప్లేస్లో అడ్జాయింట్ ఏ ఉండాలి, లాంబ్డా ప్లేస్లో ఇది ఉండాలి. అలా ఉంటే నువ్వు కన్ఫర్మ్ చేసేస్తావు. నౌ సి గివెన్ హైపోథసిస్ ఏంటి, ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే దట్ ఏ నాన్ సింగులర్ అయిందో ఆటోమేటిక్గా లాంబ్డా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా? నౌ లెట్ us take a non-zero eigenvector corresponding to lambda, corresponding to the eigenvalue lambda. Then by definition ax equals to lambda x. మనకు కావాల్సిన దేనికి, adjoint a కి. సో multiply on both sides with adjoint a. Okay, now take the adjoint operation. Adjoint a into ax equal to adjoint a into lambda x. Okay, according to the properties of adjoint matrix, ఇది మనం ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం. adjoint a into a ఏమవుతుంది, determinant of a అవుతుంది. సో det a x equal to adjoint a lambda x. సో హియర్ ఈ లాంబ్డా నివతలు తీసుకొచ్చామనుకో వాల్యూ కదా, స్కేలరే కదా. det a by lambda into x equal to adjoint a into x, isn't it? ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇదంతా ఒక మ్యాట్రిక్స్. ax equal to some lambda x, అవునా? ఏ ప్లేస్ లో ఏముంది, adjoint a. సో that a by lambda is the eigen value of the matrix adjoint a. ఇదే మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు చూడండి. దట్స్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? చిన్న ఆపరేషన్, adjoint a తో మల్టిప్లై చేసావు, ఈ ప్రాపర్టీ తెలుసుకున్నావు, దాంతో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? ఇది 8 మార్క్స్కి అడుగుతారు ఈ బిట్ని. ఈ ప్రాపర్టీని ప్రూవ్ ఇట్ అని చెప్పి ఇది అడుగుతారు. సో జాగ్రత్తగా నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. ద ఐగన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు distinct eigenvalues of a matrix are linearly independent. Very important property. ఇది లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా మిమ్మల్ని అడిగారు ఇది ప్రూవ్ చేయండి అని. Now see the proof of it. The eigenvectors corresponding to the distinct eigenvalues of a matrix అని చెప్పాడు. So we need to take a matrix. Okay, so we are considering a matrix A of n by n matrix, of n by n matrix. We have to take distinct eigenvalues. ఈ ప్రూఫ్ ని మనం మొదట ఒక 2 వెక్టార్స్ కరస్పాండింగ్ టూ ఐగన్ వాల్యూస్ కి దాని కరస్పాండింగ్ 2 ఐగన్ వెక్టార్స్ కి తీసుకుని మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇన్ జనరల్ n డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ కి కరస్పాండింగ్ గా n డిస్టింక్ట్ ఐగన్ వెక్టార్స్ కూడా ఇది అప్రూవ్ అవుతుంది. సో నౌ సీ what we have to prove. In what way we will prove? Let A be an n by n matrix. Let lambda 1, lambda 2 are the 2 distinct eigenvalues of A. Then the corresponding eigenvectors are v1, v2. చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. A అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఈ మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి సపోజ్ లాంబ్డా 1, లాంబ్డా 2 అనే 2 ఐగన్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ వాళ్ళు చెప్తున్న కండిషన్ ఏంటి, డిస్టింక్ట్ అన్నాడు అంటే లాంబ్డా 1 నాట్ ఈక్వల్ టు లాంబ్డా 2 అని తెలిసింది. అంతేనమ్మా? డిస్టింక్ట్ అన్నట్టు రెండు వేరు కదా. లాంబ్డా 1, లాంబ్డా 2 ఆర్ ద 2 ఐగన్ వాల్యూస్ విచ్ ఆర్ డిస్టింక్ట్. ఈ లాంబ్డా 1 కి కరస్పాండింగ్ గా v1 అన్న ఐగన్ వెక్టర్ ఫామ్ అయింది. అలాగే లాంబ్డా 2 కి v2 అన్నది ఫామ్ అయింది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు అంటే the eigenvectors corresponding to distinct eigenvalues, these 2 vectors are linearly independent అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏమిటండి అంటే a set of vectors said to be linearly independent if they are not linearly dependent. They are not linearly dependent. ఈ లీనియర్లీ డిపెండెంట్ ఏంటి, ఒక్క వర్డ్లో చెప్పండి అని అడిగితే
we can able to write a zero vector as a linear combination of its set of vectors in a unique way. అంటే దీన్ని మనము let us say c1 v1 plus c2 v2 అని రాయగలగాలి in a unique way. If you frame these two vectors, that is the linear combination of v1 v2 is equal to the zero vector 0 bar. లీనియర్ కాంబినేషన్ అంటే ఏమీ లేదు, ఎక్స్ వై అనే టూ వెక్టార్స్ తీసుకున్నారనుకోండి, ఈ రెండింటిని లీనియర్ కాంబినేషన్ రాయండి అంటే ఈ ఫార్మ్లో మీరు రాయగలిగి ఉండాలి. దాన్ని లీనియర్ కాంబినేషన్ అంటారు. ఇప్పుడు 0 బార్ అనే వెక్టార్ని టూ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా కనుక మనం రాసినట్లయితే దాన్ని ఆ సెట్ ఆఫ్ వెక్టార్స్ రెండు కూడా లీనియర్లీ ఇండిపెండెంట్లో ఉన్నాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? 0 బార్ ఈజ్ ఈక్వల్ టు c1 v1 ప్లస్ c2 v2 అయితే దెన్ ci's ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ i ఈక్వల్ టు 1, 2, i ఈక్వల్ టు 1, 2 ఇలా మనం ప్రూవ్ చేయగలిగినట్లయితే యూనిక్ వే అంటున్నాడు అంటే ci ఈక్వల్స్ టు 0, హియర్ i ఈక్వల్ టు 1, 2. దీన్ని బేస్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా ప్రూఫ్ వచ్చేస్తుంది డెఫినేషన్ బేస్ చేసుకుని. ఓకేనా, ఇప్పుడు చూద్దాం కంటెంట్లోకి. A be the matrix, lambda 1, lambda 2 be the matrix, lambda 1, lambda 2 be the distinct eigenvalues, and v1, v2 be the corresponding eigenvectors. Now what we have to show, our aim is v1, v2 are linearly independent. ఇది ప్రూవ్ చేయాలి అంటే we have to take a linear combination. We have to take a linear combination for these two vectors v1, v2. c1 v1 plus c2 v2 equal to 0 bar, where 0 bar is a 0 vector, and c1 c2 are constants. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తే అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి? దిస్ కాన్స్టెంట్ ఆర్ స్కేలర్స్ c1 ఈక్వల్ టు c2 ఈక్వల్ టు 0 అయితే దీస్ టూ వెక్టార్స్ ఆర్ ఇన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో వాట్ వీ హ్యావ్ టు టేక్, ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మనకు తెలిసినవి ఏమిటి? ఐగన్ వెక్టార్ డెఫినేషన్ తెలుసు, అవునమ్మా? సో బై డెఫినేషన్ ఆఫ్ ఐగన్ వెక్టార్ అండ్ ఐగన్ వాల్యూస్, a v1 equal to lambda 1 v1. Lambda 1 is the eigen value, its corresponding vector, eigen vector is v1. అలాగే lambda 2 is the eigen value, its corresponding vector is v2. By definition we can write like this. Okay, now let us take the first one, linear combination, as equation 1. దీన్ని క్యాపిటల్ ఏతో మల్టిప్లై చేయండి, మీకేం వస్తుంది? ac1 v1 ప్లస్ ac2 v2 ప్లస్ ఈక్వల్ టు a ఇంటూ 0 బార్. ఓకే, సో దిస్ వి రైట్ లైక్ దిస్. నౌ దిస్ ఈక్వల్ టు c1 కాన్స్టెంట్ కదా, బయట తీసుకొస్తే c1 av1 ప్లస్ c2 av2. ఓకేనమ్మా, నౌ సీ దీస్ టూ కండిషన్స్. a v1 అన్న ప్లేస్లో నువ్వు ఏం రాయొచ్చు? lambda 1 v1, అదిగో రాశారు. నెక్స్ట్ a v2 ప్లేస్లో ఏం రాయొచ్చు? lambda 2 v2, ఇదిగో రాశారు. ఆల్రెడీ a 0 బార్ ఈక్వల్ టు 0 అని తెలుసు, 0 బార్ అని తెలుసు, సో సబ్స్టిట్యూట్ చేశారు. నౌ అగైన్ టేక్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ మల్టిప్లై విత్ lambda 2. Multiply with lambda 2. Then what we have? c1 lambda 2 v1 plus c2 lambda 2 v2 equal to 0 bar into lambda. 0 bar into lambda 2 is a scalar, that equal to 0. So equal to 0 bar. Okay na? Now what I am considering is equation 1, equation 2, equation 3. Subtract 3 to 1. So now 3 minus 2, we get 0 bar equals to this one. ఇందులో నువ్వు సబ్ట్రాక్షన్ సింప్లిఫికేషన్ చేస్తే c2 lambda 2 v2, c2 lambda 2 v2 ప్లస్ అండ్ మైనస్ సైన్స్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగిలింది? 0 bar ఈక్వల్ టు c1 lambda 2 మైనస్ lambda 1 ఇంటూ v1.
ఇస్ ఇట్ క్లియర్? ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, v1 ఏమిటి? ఐగన్ వెక్టార్. మన డెఫినేషన్ ఐగన్ వెక్టార్ చెప్పినప్పుడే అనుకున్నాం, ఏ నాన్ జీరో వెక్టార్, we must take a non-zero value. So v1 never be equal to 0 వెక్టార్, అండ్ λ1 λ2 ఆర్ డిస్టింక్ట్ అన్నాడు కాబట్టి ఈ రెండు డిఫరెంట్. ఓకే, నౌ సో ఎప్పుడైతే ఇది 0 బార్ ఈక్వల్ టు c1 this one అయిందో, ఈ రెండు జీరోస్ కానప్పుడు ఆటోమేటికలీ c1 ఈక్వల్ టు 0. ఇస్ ఇట్ క్లియర్? మన ఎయిమ్లో ఫస్ట్ పార్ట్ ప్రూవ్ అయింది చూడండి, c1 ఈక్వల్ టు 0 అని చూపించాలి, c2 ఈక్వల్ టు 0 అని చూపించాలి. c1 ఈక్వల్ టు 0 అన్నది ప్రూవ్ అయిపోయింది. ఇంకేం మిగిలింది ప్రూవ్ చేయడానికి? c2 ఈక్వల్ టు 0 మిగిలింది. అవునా? దీన్ని ప్రూవ్ చేయాలంటే అగైన్ టేక్ ద ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో c1 ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు కాబట్టి c1 ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? c2 v2 ఈక్వల్ టు 0 బార్. అవునా? c2 v2 ఈక్వల్ టు 0 బార్. v2 is an eigenvector. By definition, it is a non-zero one. So v2 not equal to 0. Ultimately, c2 must be equal to 0. Okay, vector kabatti 0 bar అని చెప్పాను. ఇది కాన్స్టెంట్ కదా, I have to mention 0 with letter 0. So c2 equal to 0. సో ఎప్పుడైతే c2 ఈక్వల్ టు 0 అయిందో మన ఎయిమ్ ప్రూవ్ అయింది. మన గోల్ ఏంటి? c1 ఈక్వల్ టు 0 అని చెప్పాలి, c2 ఈక్వల్ టు 0 అని చెప్పాలి. రెండు ప్రూవ్ అయినాయి చూడండి. c1 ఈక్వల్ టు 0, c2 ఈక్వల్ టు 0. ఫైనలీ c1 ఈక్వల్ టు c2 ఈక్వల్ టు 0. ఓకే, అండ్ హెన్స్ eigenvectors are linearly independent. Is it clear to all? ఇంత చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. దెన్ వాట్ అబౌట్ స్లో లెర్నర్స్? వాళ్ళు కూడా ఈజీగా 3 స్టెప్స్లో గుర్తుంచుకోవడం ఎలాగో చెప్తాను చూడండి. దీనికి ఫస్ట్ నేను బోర్డు మీద రాసే 3 లైన్స్ గుర్తుంచుకుంటే చాలు. ఫస్ట్ వన్, c1 v1 ప్లస్ c2 v2 ఈక్వల్ టు 0 బార్. 2, a v1 ఈక్వల్ టు λ1 v1, a v2 ఈక్వల్ టు λ2 v2. ఈ 3 గుర్తుంచుకుంటే ప్రూఫ్ పట్టపట చేసేయచ్చు. చూడండి ఎలా చేస్తున్నాను. మరి ఇది రాశాను కదా, ఇవేంటో ఇక్కడ రాసేద్దాం చూడండి. ఏ అంటే ఏంటి? లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్. లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ λ1 λ2 బి ద, ఆల్రెడీ వాళ్ళు థియరంలోనే ఇచ్చేసారు డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ అని. ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంతవరకు రాసేయండి. లెట్ λ1 λ2 be the distinct eigenvalues of A. Then corresponding eigenvectors. Let v1 v2 be the corresponding eigenvectors of λ1 λ2 respectively. అయిపోయింది అవునా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్తున్నా చూడండి. 1 ఇంటూ ఏ చేయండి. 1 ఇంటూ ఏ ఏమొస్తుంది? ఏ c1 v1 ప్లస్ ఏ c2 v2 ఈక్వల్ టు ఏ 0 బార్. ఏ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అని మీకు ఎలాగో తెలుసు అవునా? దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. ఏ v1 అంటే దీన్ని ఉపయోగించండి. c1 λ1 v1 ప్లస్ c2 λ2 v2 ఈక్వల్ టు 0 బార్. ఒకటి వచ్చింది. ఇప్పుడు 1 ఇంటూ λ2 చెయ్యి. 1 ఇంటూ λ2 c1 λ2 v1 ప్లస్ c2 λ2 v2 ఈక్వల్ టు 0 బార్. λ2 అంటే 0 బార్. c1 λ2 v1 ప్లస్ c2 λ2 v2
వచ్చిందా? ఇప్పుడు దీన్ని 2 అను, దీన్ని 3 అను. ఇప్పుడు ఒక దాంట్లో చోట తీసేయండి. ఇక్కడ రాస్తాను చూడండి, C1 λ2 V1 ప్లస్ C2 λ2 V2 ఈక్వల్ టు 0 బార్. C1 λ1 V1 అది అక్కడ రాసింది, ఇక్కడ రాసిన C2 λ2 V2 ఈక్వల్ టు 0 బార్. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్స్ మారుతాయి, అవునా? C1 λ2 మైనస్ λ1 V1, ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా? ఇంక మిగిలింది ఏంటి? CV వాల్యూ. ఇందులో V1 ఇక్కడ నాన్ జీరో కాబట్టి నాట్ ఈక్వల్ టు 0, ఈ రెండు డిస్టింక్ట్ అని చెప్పాం కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0. ఇంకా మిగిలింది ఏంటి? C1 0. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెట్టు. 1 తీసుకో, C1 V1 ప్లస్ C2 V2 ఈక్వల్ టు 0 బార్లో 0 V1 ప్లస్ C2 V2 ఈక్వల్ టు 0 బార్. దీని నుంచి C2 V2 ఈక్వల్ టు 0 బార్ వచ్చింది. V2 0 కాదు కాబట్టి, 0 బార్ వెక్టార్ కాదు కాబట్టి ఖచ్చితంగా C2 0 అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన రెండు ప్రూవ్ చేస్తాంగా, C1 ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0. C1 ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0. ప్రూఫ్ అయిపోయింది. కరెక్ట్గా 3 లైన్స్. మీరు కనుక ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే టక్కడక్క రాసేయచ్చు. ఇందాక ఎక్స్ప్లెనేషన్కి దీనికి ఒకటే మీనింగ్. మీరు ఒక్కసారి నేను ఒక ఫోటో కింద పెట్టాను దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఈ 3 పాయింట్స్ రాశారు, అవునా? ఈ 3 పాయింట్స్ రాశారు. ఏ అంటే ఏంటి, λ1 λ2 అంటే ఏంటి, V1 V2 అంటే రాశారు. ఈ ఈక్వేషన్ తీసుకున్నారు. ఇది మనకు తెలుసు. మొదట ఏ నుంచి 1ని ఏతో మల్టిప్లై చేసాం, నెక్స్ట్ λ2తో మల్టిప్లై చేసాం, ఒక దాంట్లో చోటు తీసేసాం, మధ్యలో దీన్ని ఉపయోగించుకున్నాం. అయిపోయింది. కరెక్ట్గా 3 పాయింట్లు. ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ ఏ మల్టిప్లై విత్ λ2, ఒక దాంట్లో చోటు తీసి అయిపోయింది ప్రూఫ్. సో ఇలా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫుల్ 8 మార్క్స్ వస్తుంది. 8 or 7 మార్క్స్, ఎన్ని మార్క్స్ ఇస్తే అది ఫుల్ మార్క్స్ పడతాయి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? అర్థమైంది కదా బాగా? గుడ్. ఇది చాలా ఇంపార్టెంట్ థియరం. లాస్ట్ ఇయర్ January 2020 బ్యాచ్లో కూడా ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేయండి అని ఇచ్చారు. అందుకని దీనికి 1-2 సార్లు చెప్తున్నా. సో కాస్త శ్రద్ధ పెట్టి నోట్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? నౌ సీ ద నెక్స్ట్ ప్రాపర్టీస్. The eigenvalues of A and A transpose are same. Eigenvalues of A and A transpose are same. అంటే how we calculate the eigenvalue? First one కి చూడండి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ A మైనస్ λI ఈక్వల్ టు 0 నుంచి నువ్వు ఐగన్ వాల్యూస్ కడతావు. ఏ ట్రాన్స్పోజ్కి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఇవి సేమ్ అవుతాయండి అని అడుగుతున్నారు. ఈ రెండిట్ల నుంచి నువ్వేం చేయొచ్చు, దిస్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఏ గివెన్ మ్యాట్రిక్స్ A మైనస్ λI. అలాగే ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్. రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల డిటర్మినెంట్లోని నీకు ఈ డెట్ ఏమీ చేంజ్ రాదు. కాబట్టి from these two are equal, so that ఈ వాల్యూ అండ్ ద కరస్పాండింగ్ లాంబ్డా వాల్యూస్ ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఐగన్ వాల్యూస్, ఏ యొక్క ఐగన్ వాల్యూస్ సేమ్, అండ్ హెన్స్ దీస్ టూ ఆర్ సేమ్. అందుకని దీనికి ప్రత్యేకించి ప్రూఫ్ ఇవ్వకుండా నేను డైరెక్ట్గా మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి మీకు బిట్స్లో అడుగుతాడు. ఓకే, ఏ అన్న మ్యాట్రిక్స్ ఇస్తాడు. దే విల్ గివ్ యూ ఎ మ్యాట్రిక్స్ 1 2 3 4 3 5. ఈ మ్యాట్రిక్స్కి ఇచ్చి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తే సరిపోతుంది, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ కట్టి ఆటోమేటిక్గా ఏ ట్రాన్స్పోజ్ ఐగన్ వాల్యూస్ సేమ్ అకార్డింగ్ టు ఇట్స్ ప్రాపర్టీ, కాబట్టి దీని యొక్క ఐగన్ వాల్యూస్ని మీరు రాస్తారు. ఓకే, నౌ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. If λ1, λ2, λn are the eigenvalues of A,
ఏ అన్న మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్ ఏమున్నాయంట λ1 λ2 λn. ఏ ఇన్వర్స్ కి దాని లాంబ్డా ఐగన్ వాల్యూస్ 1/λ1 అంటే వీటి రెసిప్రోకల్స్ అని చెప్పమంటున్నాడు. అది ఎలాగో చూడండి. ax ఈక్వల్స్ టు λx అవునా, మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్, ఎందుకంటే నీకు ఏ ఇన్వర్స్ కావాలి కాబట్టి xi అని చెప్పొచ్చు, కరస్పాండింగ్ λi ఇది చెప్పొచ్చు. నేను సింప్లీ ఎక్స్ అని చెప్తున్నాను, ఆ తర్వాత మార్దాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ i ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ సే దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఎక్స్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏ ఇన్వర్స్ ఎక్స్ 1/λ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. అంటే ఈ ఎక్స్ కి అంటే 1/λ ఈజ్ ద ఐగన్ వాల్యూ కరస్పాండింగ్ టు ద వెక్టర్ ఎక్స్. ఇప్పుడు ఒక్క లాంబ్డాకి చెప్పాను, λ1 కి 1/λ1, λ2 కి 1/λ2. దట్ ఈజ్ అవర్ ప్రూఫ్. ఇస్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు దీన్నే మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? The eigenvalues of a matrix A are 1, 2, 5. The eigenvalues, then the eigenvalues of A inverse are dash. ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది? 1/1, నథింగ్ బట్ 1, 1/2 and 1/5. This is our answer, the application of the property. Is it clear? Next, move to the next property. మనం ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఐగన్ వాల్యూస్ సేమ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో ఏం చెప్తున్నారంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అండ్ P inverse AP, another matrix P inverse AP, where this P is a non-singular matrix, non-singular square matrix. ఈ రెండిటి యొక్క ఐగన్ రూట్స్ అదే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఐగన్ వాల్యూస్ సేమ్ అని చెప్పమంటున్నారు. ఇంత పెద్దగా ఉంటే కంగారు పడతామని దీన్ని బి అనుకో. దాని ప్రూఫ్ ఎలా చేయాలో చెప్తున్నా. దీన్ని బి అనుకో. క్యారెక్టరిస్టిక్ రూట్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ రైట్ డౌన్ b మైనస్ లాంబ్డా ఐ. ఓకేనా? b మైనస్ లాంబ్డా ఐ తీసుకో. b అంటే ఏమిటి? P ఇన్వర్స్ ఏపీ మైనస్ లాంబ్డా ఐని P ఇన్వర్స్ P అని రాయొచ్చు కదా? ఎస్, రాయొచ్చు. P ఇన్వర్స్ కామన్ తీయండి. ఏపీ మైనస్ ఈ P ఇన్వర్స్ స్కేలార్ కాబట్టి మధ్యలోకి తీసుకొచ్చావు. Pని ఐపీ అని రాయొచ్చు. ఐ ఇస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్. P ఇన్వర్స్ కామన్ ది, ఇటు P కామన్ ది. P ఇన్వర్స్ ఇంటూ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ P. అవునా? మనకి ఐ క్యారెక్టరిస్టిక్ రూట్ కావాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టాలంటే డెట్ ఆఫ్ B మైనస్ లాంబ్డా ఐ తీసుకోవాలి. సో అప్లై బోత్ సైడ్స్ డిటర్మినెంట్. యు గాట్ determinant of B minus lambda I equal to det of A minus lambda I. ఎలాగండి? det of P inverse into det of P అంటే det of P inverse P, that is 1. మనం ప్రీవియస్ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. సో క్లియర్లీ A and B are having same characteristic roots. Is it clear? Good. Next, move to the next properties. Now see these properties. Trace of a matrix is equals to sum of its eigen values, and product of eigen values of a matrix is equals to its determinant. ఈ రెండు పాయింట్స్ని కూడా నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మనం చేసిన ప్రాబ్లమ్స్ని ఒకసారి తీసుకుని వాటిలో ఉన్న ఐగన్ వాల్యూస్ని ప్రోడక్ట్ చేసి చూడండి, డిటర్మినెంట్ వచ్చిందో లేదో. ట్రేస్ని సమ్ చేయండి, మీకు ఐగన్ వాల్యూస్ సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ వచ్చిందో లేదో దాన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, if AB are two square matrices and A is a non-singular one, then AB inverse and BA inverse have same characteristic roots. మనం ఇందాక ఒక ప్రాపర్టీ చేసాం చూడండి,
ఏ అండ్ బి అంటే పి ఇన్వర్స్ ఏపీ అని తీసుకుని చేశాను చూడండి. అదే ప్రొసీజర్లో కనుక నువ్వు వెళ్ళినట్లయితే ఈ రెండు మ్యాట్రిసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ రూట్స్ కూడా సేమ్ వస్తాయి. ఇది ఆన్లైన్ బిట్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతాడు కాబట్టి కొంచెం నోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ బిట్, ఫ్రీక్వెంట్గా ఆన్లైన్ బిట్స్లో అడిగే బిట్ ఇది చూడండి. ఇఫ్ λ1, λ2, so on λn are eigenvalues of A, then the matrix A square is nothing but power of A, that is A square. ఫస్ట్ అంటే ఏని 2 సార్లు మల్టిప్లై చేస్తే వచ్చేది A into A, that is A square, has the eigenvalues λ1 square, λ2 square and so on λn square. ఇది కూడా మిమ్మల్ని ఈ ప్రాబ్లం లాగే అడుగుతాడు. If A has eigenvalues -1 and 3, then A square has eigenvalues dash -1 whole square according to this property. 3 square ఎంత అవుతుంది? 1 and 9. This is your answer. ఈ విధంగా మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ని, బిట్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ప్రాపర్టీస్ యూస్ చేసుకుని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ప్రాపర్టీస్ని కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ప్రతి ప్రాపర్టీని మీరు ఆన్లైన్ బిట్స్ రాసినప్పుడు కావచ్చు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కావచ్చు, ఒకసారి చూసుకోండి. సో దిస్ ఎండ్స్ యువర్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో మనం సాల్వింగ్ ఈక్వేషన్స్ అండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ గురించి నేర్చుకున్నాం. అవునా? అంటే ఫస్ట్ ఇక్లాన్ ఫామ్, నెక్స్ట్ నార్మల్ ఫామ్, ర్యాంక్ కట్టడం, ఈక్వేషన్, సాల్వింగ్ ఈక్వేషన్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, దాన్ని సాల్వ్ చేయడం, లాస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తే ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ కట్టడం, ఆల్జిబ్రాయిక్ మల్టిప్లిసిటీ అండ్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ టెస్ట్ చేయడం చూసుకున్నాం. దిస్ ఎండ్స్ ద యూనిట్ 1. నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2 మ్యాట్రిసెస్ మీదే బేస్ చేసి ఉంటుంది. సో యూనిట్ 2లోని కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.